మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి, శ్యామల లాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన 5 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ విచారణ ప్రారంభించింది. జంగ్లీ రమ్మీ, A23, G-Twin, పారిమ్యాచ్, లోటస్ 365 లాంటి యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ యాప్స్ వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. మియాపూర్, పంజాగుట్ట, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్లు ఈ కేసుకు ఆధారం. మియాపూర్ కు చెందిన వ్యాపారవేత్త PM ఫణీంద్ర శర్మ ఫిర్యాదు చేయడంతో మార్చి 19న 25 మందిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతతో పాటు యాంకర్లు శ్రీముఖి, శ్యామల, యూట్యూబర్లు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్లున్నారు. ఈ యాప్స్ లో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. విశాఖపట్నంకు చెందిన పులికుమార్ రెడ్డి 3.09 కోట్లు, హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి 13 లక్షలు నష్టపోయినట్లు ఫిర్యాదు చేశారు. ఈడీ ఇప్పుడు ఈ ఆర్థిక లావాదేవీలను ట్రేస్ చేస్తోంది. డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి ఖాతాలోకి చేరింది, స్పాన్సర్లు ఎవరు, డిజిటల్ యాడ్ రెవెన్యూ ఎంత అని విచారిస్తోంది. త్వరలో 29 మందికి సమ్మన్లు జారీ చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనుంది. ఈ ఆరోపణలపై సెలబ్రిటీలు స్పందించారు. విజయ్ దేవరకొండ టీం A23 స్కిల్ బేస్డ్ గేమ్ సుప్రీంకోర్టు గుర్తించిన చట్టబద్ధమైన ప్లాట్ఫామ్. 2023లో ఒప్పందం ముగిసిందని ప్రకటించింది. 2017లో జంగ్లీ రమ్మీతో ఒప్పందం ముగిసిందని, చట్ట విరుద్ధం కాదని రానా టీం చెప్పింది. 2016లో ఓ యాప్ ప్రమోట్ చేశా, తప్పు తెలిసే 2017లో ఆపేశానని, యువతను బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండమని కోరుతున్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధించారు. కానీ గోవా, సిక్కిం వంటి రాష్ట్రాల్లో కొన్ని లైసెన్స్ తో అనుమతుంది. 2023లో కేంద్రం చైనా బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించింది. ఈ కేసులో ఈడీ PMLA కింద కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఈడీ విచారణతో ఆర్థిక నెట్వర్క్లు, సెలబ్రిటీల పాత్ర బయటపడనున్నాయి.